ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా పూజ దగ్గర కళ్యాణ్, అనామిక ఇద్దరు కూడా కూర్చుంటారు. కావ్య అలానే చూస్తూ ఉంటుంది. ఇంతలో కావ్యని పెద్దావిడ, అమ్మ కావ్య, నువ్వు రాజ్ కూడా పూజలో కూర్చోవాలి అని చెప్పడంతో, అమ్మమ్మగారు మేమెందుకు, వాళ్ళంటే కొత్త జంట అని చెప్పడంతో, వాళ్ళు కొత్త జంటే కానీ మీకు కూడా పెళ్ళైన తర్వాత మీకు కూడా సత్యనారాయణ వ్రతం జరిపించలేదు కదా, మీ ఇద్దరు కూడా పీటల మీద కూర్చోవాలి అని చెప్పడంతో ధాన్యలక్ష్మి అత్తయ్య గారు అంటుంటే, చూడు ధాన్యలక్ష్మి, నువ్వేమీ మాట్లాడవద్దు. వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం జరిపించుకోలేదు. వాళ్ళకి కూడా ఈ వ్రతం చేయాలని మేము అనుకున్నాము. మీ మామయ్య గారు నిర్ణయం తీసేసుకున్నారు అని చెప్పడంతో సుభాష్ అయితే, అవును ధాన్యలక్ష్మి, ఎందుకు వాళ్ళు వ్రతంలో కూర్చుంటే నీకేమన్నా ఇబ్బందా అని చెప్పేసి ఇక సుభాష్ అడగడంతో ధాన్యలక్ష్మి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వప్న అయితే వస్తుంది. స్వప్న, అమ్మమ్మగారు మరి నేను కూడా వ్రతం చేయలేదు అని చెప్పడంతో, పిచ్చి పిల్ల, నువ్వు వ్రతం చేయలేదు కానీ కడుపుతో ఉండేటప్పుడు వ్రతం చేయకూడదమ్మా. నువ్వు డెలివరీ అయిపోయిన తర్వాత నీ బిడ్డని తీసుకుని మీ ఆయనతో హ్యాపీగా వ్రతాన్ని చేసుకుందువు, సరేనా? నీతో వ్రతం జరిపించే బాధ్యత నాది అని చెప్పి ఇక స్వప్నకి నచ్చ చెప్తుంది. స్వప్న కూడా ఆ మాటలకి సంతోషించి, సరే అమ్మమ్మగారు, కావ్య రా, రెడీ చేస్తాను అని చెప్పి కావ్యని పైకి తీసుకెళ్తుంది. కావ్య అయితే, అక్క నేను రెడీ అవుతాలి, నువ్వు కూడా రెడీ అవ్వాలి కదా, వెళ్ళు అని చెప్పి కావ్య తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో కావ్యకి ఫోన్ వస్తుంది. అదే టైంలో రాజ్ కూడా కావ్య ఉన్న గదిలోకైతే వస్తాడు. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో అట్నుంచి కనకం ఫోన్ చేస్తూ, అమ్మా ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావని కనకాన్ని అడగడంతో కనకం ఏడుస్తూ వాయిస్ వినిపిస్తుంది. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కావ్య అడగడంతో, అమ్మ కావ్య, అప్పుకి యాక్సిడెంట్ అయిందమ్మా, నాకెందుకో చాలా కంగారుగా ఉంది. మీ నాన్నగారు కూడా ఇక్కడ లేరు, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, త్వరగా రామ్మా అని చెప్పి కనకం ఫోన్ చేసి ఇక కావ్యకి చెప్తుంది. కావ్య ఆ మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. వస్తున్నానమ్మా, వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. రాజైతే, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అనడంతో, ఏవండి, అప్పుకి యాక్సిడెంట్ అయిందంటండి. అమ్మ ఒక్కతే ఉందంట, నాన్న కూడా లేడంట, పాపం చాలా ఏడుస్తుందండి, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పడంతో, పద నేను కూడా నీతో వస్తాను అని చెప్పి కావ్యని తీసుకుని ఇక బయటకైతే వస్తాడు. తీరా బయట చూస్తే కింద పూజ జరుగుతూ ఉంటుంది. పూజను చూసి కావ్య ఒక్క క్షణం మెట్లు దిక్కుండా ఆగిపోతుంది. ఏమైంది రా అని రాజ్ పిలవడంతో, వద్దండి, వద్దు, ఇప్పుడు ఈ విషయం కళ్యాణ్కి తెలిస్తే కళ్యాణ్ అస్సలు పూజలో కూర్చోడు, తర్వాత మేమే ఏదో చేశామని చెప్పి అందరూ కూడా నన్నే అంటారు. ఇప్పుడు నాకు ఇదంతా జరగడం ఇష్టం లేదు. నేను ఎవ్వరికీ తెలియకుండా వెనుక నుంచి వెళ్ళిపోతాను. మీరు దగ్గరుండి పూజ మొత్తం జరిపించండి, ఆ తర్వాత మీరు నా దగ్గరికి రండి అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్కి చెప్తుంది. ఒక్క క్షణం రాజ్ కూడా జరిగిందంతా గుర్తు చేసుకొని, నిజంగానే ఇదంతా కావాలని కళావతి మీద నెడతారని ఇక రాజ్ కూడా, సరే జాగ్రత్త, ఏ ఒక్క అవసరమైనా నాకు ఫోన్ చేయి అని చెప్పి రాజ్ కావ్యకి చెప్పి ఇక రాజ్ ఒక్కడే కిందకి దిగుతాడు. కావ్య వెనక నుంచి హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. రాజ్ని చూసిన సీతారామయ్య అలాగే ఇంద్రదేవి ఇద్దరు కూడా, నాన్న రాజ్ ఏంటి ఒక్కడివే వచ్చావు, కావ్య ఏది అని అడగడంతో పక్క నుంచి సుభాష్ కూడా, అవునన్నా, కావ్య ఏంటి ఇంకా రాలేదు అని చెప్పడంతో, అది నాన్న, కావ్య ఏదో పనుందని బయటికి వెళ్ళింది అని చెప్పడంతో, అదేంట్రా, ఇక్కడ సత్యనారాయణ వ్రతంలో కూర్చోవాలని చెప్పాను కదా, ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి, అయినా ఎవ్వరికీ చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది అని అపర్ణ ఇక ఇంద్రదేవి ఇద్దరు కూడా రాజ్ని అడుగుతారు. రాజ్ అది ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళింది, ఇక్కడ పూజని స్టార్ట్ చేసేయండి అని చెప్పడంతో, అదేంట్రా, మీ ఇద్దరితో పూజ జరిపించాలని తాతయ్య గారు నేను ఎంతో ఆశపడ్డాము, అట్లాంటిది ఇప్పుడు మీతో జరిపించకుండా వాళ్ళు మాత్రమే చేస్తే మాకు బాధగా అనిపించదా అని చెప్పడంతో, అయ్యో నానమ్మ, పూజ ఎప్పుడైనా జరిపించుకోవచ్చు, ముందు వాళ్ళిద్దరూ కొత్త జంట, వాళ్ళతో పూజని పూర్తి చేయండి, తరువాత మేము ఇంకొకసారి చేస్తాము అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే వెంటనే రుద్రాణి అయితే,
చూసావుగా ధాన్యలక్ష్మి, ఇదొక కొత్త ప్లాను. ఈ వంకతో ఈ పూజని ఆపడానికి కావ్య వేసిన ఇంకొక ఎత్తుగడ అని చెప్పడంతో, అవును, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నా కోడలు కొడుకు ఇక్కడ పూజ జరుపుకోవడం ఆ కావ్యకి అస్సలు ఇష్టం లేదు. చూస్తూ ఉంటే ఇదంతా ఆపాలని తను ప్లాన్ చేసిందని నాకు అనిపిస్తుంది. చూసావా అక్క, చూడు నీ కోడలు ఎలా చేస్తుందో అని అపర్ణతో అంటుంది. ఇక అపర్ణ అయితే, అందుకే కదా ధాన్యలక్ష్మి, ముందు నుంచి నేను చెప్పేది, నా మాటని ఎవ్వరూ వినరు. నాకు తెలుసు, వాళ్ళ ప్రయత్నాలన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పూజ ఆగదు అని చెప్పి ఇక కావ్యని ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా ఆడిపోసుకుంటూ ఉంటారు. రాజైతే ఆ మాటలు తట్టుకోలేక, ఆపండి, ఆపుతారా? ఈ పూజ జరపడానికే కావ్య ఎవ్వరికీ చెప్పకుండా వెనుక నుంచి వెళ్ళిపోయింది. అసలు కావ్య ఎందుకు వెళ్ళిందో, ఎందువల్ల వెళ్ళవలసి వచ్చిందో మీకెవ్వరికీ తెలీదు. ఎందుకు అనవసరంగా కళావతి మీద నిందలు వేస్తున్నారు? ముందు పూజ మొదలు పెట్టండి అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే అనామికలిద్దరినీ కూడా పూజ జరిపించమంటారు. కానీ సీతారామయ్య అయితే, కాసేపు చూద్దాం, కావ్య వచ్చిన తర్వాత నలుగురు కూర్చుని పూజ స్టార్ట్ చేద్దురు అని అంటుంటే, తాతయ్య తనిప్పుడు రాదు తాతయ్య, పూజ స్టార్ట్ చేయండి, పూజ పూర్తవ్వాలి, కళావతి నేను ఇంకొకసారి చేస్తాం తాతయ్య, నా మాట నమ్మండి అని చెప్పి ఇక రాజైతే సీతారామయ్యతో చెప్తాడు. ఏంటి వీడు ఇంతలా కళావతిని వెనకేసుకొస్తున్నాడు అన్నట్టుగా అప్పన్నదేవి అయితే, ఏమైంది రాజ్, నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, ముందు కావ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. కావాలని తను ఈ పూజ ఆపడానికి ఇంకొక ప్లాన్ చేస్తుంది కదా, నాకు తెలుసు, నువ్వు నిజం చెప్పలేకపోతున్నావు అని అంటుంటే, ప్లీజ్ మమ్మీ నా మాట వినండి మమ్మీ, తను మీరు అనుకున్నట్టేమీ కాదు, కళావతి చాలా మంచిది, తను అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చి వెళ్ళింది అని చెప్తుంటే, ఓ నీ భార్యని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావు, కనీసం కన్న తల్లికి కూడా నిజం చెప్పట్లేదు. సరే ధాన్యలక్ష్మి, ముందు పూజని స్టార్ట్ చేయండి అని చెప్పి ఇక అపర్ణ అనడంతో ఇంతలో అనుకోకుండా కళ్యాణ్ పైకి లేస్తాడు. ఎందుకంటే అప్పటికే కళ్యాణ్కి ఒక ఫోన్ వచ్చి కళ్యాణ్ మాట్లాడి పైకి లేస్తాడు. మళ్ళీ నీకేమైందిరా, నువ్వెందుకు లేచావు పూజలో కూర్చోకుండా అని ఇక ప్రకాశం మాట్లాడడంతో, లేదు నేను ఈ పూజ చేసుకోను అని అనడంతో, ఏమైంది కళ్యాణ్, నువ్వెందుకు పూజ చేసుకోవు, నేను చెప్తున్నాను, నువ్వు పూజ పూర్తి చేయి అని చెప్పడంతో, చాలన్నయ్య చాలు, ఇంకా నువ్వు నిజాన్ని దాచిపెట్టాలని చూడకు, ఇక్కడ వదని ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా, నువ్వు నాది అనామికది పూజ జరిపించడం కోసం ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నావు. వదిన దగ్గర వదిన ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకంత తెలుసు, ఎందుకు అన్నయ్య నువ్వు నిజాన్ని చెప్పటం లేదు అని అనడంతో, ఏమైంది కళ్యాణ్, నేనేం నిజం దాచిపెడుతున్నాను, నేను చెప్తున్నాను కదా కళావతి బయటికి వెళ్ళిందని అని అంటుంటే, అన్నయ్య బంతి నాకు ఫోన్ చేశాడు, మొత్తం అంతా చెప్పాడు, అక్కడ అప్పు చావు బతుకుల్లో ఉంది, నా దోస్తు చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ నేను సంతోషంగా ఎలా వ్రతం అనుకుంటున్నావు, వదిన అక్కడికే వెళ్ళిందని నాకు తెలుసు అని ఇక కళ్యాణ్ అయితే బోరున ఏడ్చేస్తాడు. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే, కళ్యాణ్ ఏంటి ఇదంతా కావాలని ఆ అక్క చెల్లెలు ఆడుతున్న నాటకం రా, నువ్వు నిజమని నమ్ముతున్నావు, నువ్వు కూర్చుని అనామికతో వ్రతం జరిపించుకో అని అంటూ ఉంటే, అనామిక కూడా, ఏంటి కవి, నేను నిన్ను ఎంతలా ప్రేమించాను, మనిద్దరి ప్రేమకి ఇదేనా నువ్వు చేసేది, మనిద్దరం ఎంతలా ప్రేమించుకున్నామో నీకు తెలీదా, నువ్విప్పుడు వాళ్ళేదో ఫోన్ చేసి ఏదో అబద్ధం చెప్తే దాన్ని నిజం అనుకుని నువ్విలా పూజను ఆపేసి వెళ్ళడం ఏమాత్రం కూడా నాకు నచ్చలేదు అని అంటుంటే, చూడు అనామిక, నన్ను నీతో కలిపింది బ్రో మాత్రమే, బ్రోకి ఏం జరిగినా సరే నేను తట్టుకోలేను, బ్రో అంటే నాకు ఇష్టం, బ్రోకి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడే కూర్చుంటే నా ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు, ఇక నేను బయలుదేరుతాను, అన్నయ్య రా అన్నయ్య అని చెప్పి ఇక రాజ్ని తీసుకుని వీళ్ళిద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఒక్క క్షణం ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సీతారామయ్య అలాగే ఇంద్రదేవి కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే కావ్య హాస్పిటల్కి వెళ్ళడంతో కనకం వెంటనే, అమ్మ కావ్య, అప్పు చూడమ్మా, అప్పుకి యాక్సిడెంట్ అయిందమ్మా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ నాన్నగారు కూడా లేరు, ఫోన్ చేసి చెప్తే ఆయన ఏమైపోతారా అని నాకు
చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక కనకమైతే బోరున ఏడుస్తూ కావ్యకి చెప్తుంది. కావ్య అప్పు అని అనుకుంటూ అప్పుకి ట్రీట్మెంట్ చేసే రూమ్ దగ్గర నుంచొని ఇక అద్దంలో నుంచి చూస్తుంది. అప్పు స్పృహ లేకుండా ఒళ్ళంతా రక్తంతో ఇంకా అలానే పడి ఉంటుంది. తనకి డాక్టర్లు వైద్యం చేస్తూ కనిపిస్తారు. ఇక కావ్య అయితే కనకం దగ్గరికి వెళ్ళి అమ్మ అప్పుకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని ఇక కనకానికి ధైర్యం చెప్తూ ఉండగానే ఇంతలో రాజ్ కళ్యాణ్ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన కావ్య అయితే కళ్యాణ్ నువ్వెందుకు వచ్చావు? పూజ పూర్తవ్వాలని చెప్పాను కదా అండి, ఎందుకండి నిజం చెప్పారు అని రాజ్ని అడగడంతో ఇక వెంటనే రాజ్ నేనేం చెప్పలేదు అని అంటుండగా అక్కడికి బంటి వచ్చి అక్క కళ్యాణ్కి నేనే ఫోన్ చేసి చెప్పాను. నాకు అప్పు అక్కని అలా చూసేసరికి బాధ తట్టుకోలేక ఎవరికి చెప్పాలో అర్థం కాక నేనే కళ్యాణ్కి ఫోన్ చేశాను. సారీ అక్క, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ అని అంటుంటే చూడు బంటి, నువ్వేమీ తప్పు చేయలేదు, నువ్వు నాకు చెప్పడం చాలా మంచిదైంది అని చెప్పి ఇక కళ్యాణ్ తనకి నచ్చ చెప్పి అలాగే అప్పుని చూడటానికి అక్కడికి అద్దం దగ్గరికి వస్తాడు. ఇక అప్పుని ట్రీట్మెంట్ చేసే డోర్ దగ్గర ఉన్న అద్దంలో నుంచి అప్పును చూసి ఒక్క క్షణం అప్పుతో మొదటి నుంచి తనకున్న పరిచయాన్ని, తన స్నేహాన్ని, తనతో కలిసి తిరిగిన సంతోషాలని అన్నింటినీ కూడా కళ్యాణ్ గుర్తు చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అన్నయ్య అప్పు అన్నయ్య, అప్పు చూసావా అన్నయ్య ఎలా పడి ఉందో? అప్పుని చెప్పన్నయ్య, కళ్యాణ్ వచ్చాడు నీకోసం, కవి వచ్చాడు అని చెప్పన్నయ్య అని రాజ్ దగ్గర బోరున కళ్యాణ్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కళ్యాణ్ మాటలు అలాగే కళ్యాణ్ తీరు చూసి కావ్య రాజ్ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకంటే కళ్యాణ్ అయితే ప్రేమించిన అమ్మాయి కోసం ఎలా అయితే ఏడుస్తారు అలానే కళ్యాణ్ అయితే అప్పు కోసం పరితపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పు కోసం కళ్యాణ్ గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇక కళ్యాణ్కైతే రాజు నచ్చ చెప్తూ చూడు కళ్యాణ్, అప్పుకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంకా కళ్యాణ్కి నచ్చ చెప్తారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్ ఏమైంది? మా చెల్లెలికి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ అని అనడంతో ఇంతకీ వాళ్ళ మదర్ ఎవరమ్మా అని అనడంతో కనకం అక్కడికి వస్తుంది. నేనే, చెప్పండి ఏం జరిగింది అని అంటుంటే చూడండి నర్స్ కొన్ని ఫైల్స్ తీసుకొస్తుంది, వాటి మీద సంతకం పెట్టండి అని అనుకుంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నర్స్ రావడంతో ఎందుకు ఈ సంతకాలు అని అడగడంతో పేషెంట్కి ఇప్పుడు సర్జరీ చేయాలి, ఆ సర్జరీలో పేషెంట్కి ఏమైనా అయినా సరే అన్నింటికి కూడా మీరు ఒప్పుకొని సంతకం ఇక్కడ పెడుతున్నారు అన్నట్లుగా ఇక కనకానికి చెప్పడంతో కనకం వెంటనే కావ్య వైపు చూసి ఏంటే ఏం జరుగుతుందే? నా కూతురు నాకు కావాలి, ఇవన్నీ నాకొద్దు అని బోరును ఏడిచేస్తూ ఉంటుంది. కనకమైతే అమ్మ అప్పుకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, ముందు నువ్వు అక్కడ సంతకం పెట్టు అని చెప్పి ఇక హాస్పిటల్ ఫైల్స్ మీద సంతకం పెట్టిస్తుంది. కనకంతో అయితే ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సర్జరీ పూర్తయిన తర్వాత డాక్టర్ బయటికి రావడంతో మేడం సర్జరీ మా చెల్లెలు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉండగా ఇక డాక్టర్ అయితే చూడండమ్మా, పేషెంట్కి 2 గంటల్లో మెలకు వస్తుంది, సర్జరీ అంతా పూర్తయింది, కానీ 24 గంటలు గడవందే, మేము ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. స్వామి, చిన్నప్పటి నుంచి నిన్ను చాలా నమ్మాను, పేదింట్లోనే పుట్టాము, కానీ ముగ్గురం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ బాధని గుండెకోతని నేను తట్టుకోలేకపోతున్నాను, నా చెల్లెలికి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి కావ్య దేవుడి దగ్గర ఏడుస్తుంది. ఇంతలో కుటుంబం మొత్తం హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. స్వప్న అయితే అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇక కనకాన్ని హక్ చేసుకుంటుంది. స్వప్న, అప్పు చూసావా ఎలా ఉందో? అది కళ్ళు తెరిచి అమ్మా అని నన్ను ఎప్పుడు పిలుస్తుందే అని చెప్పి ఇక కనకమైతే బోరున ఏడ్చేస్తుంది. ఒక్క క్షణం స్వప్న, కనకం, కావ్య అందరూ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు అందరూ కలిసి ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటారు. ఇక కృష్ణమూర్తి అయితే గుండె పగిలేలా ఏడుస్తాడు. ఏవయ్యా ఏడవకయ్యా, ఏమీ కాదయ్యా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా, వద్దయ్యా
ఏడవకయ్యా అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తికి నచ్చ చెప్తుంది. ఇంతలో నర్స్ వచ్చి మేడం పేషెంట్కి మెలకు వచ్చింది అని డాక్టర్ని పిలుస్తూ ఉండగా అందరూ కూడా చాలా చాలా అంటే చాలా ఆశగా ఎప్పుడు అప్పుని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్కి అన్ని చెకప్లు చేసి ఎవరమ్మా పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరు అని అనడంతో అందరూ కూడా అక్కడ మేమని చెబుతూ ఉంటారు. వెళ్ళి పేషెంట్కి డిస్టర్బ్ చేయకుండా చూసి రండి అని చెప్పేసి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలా పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వంతు వస్తుంది. కళ్యాణ్ లోపలికి వెళ్ళేసరికి అప్పు చాలా ఎమోషనల్గా కవి నువ్వేంటి ఏడుస్తున్నావు, అయినా నీకు కొత్తగా పెళ్ళయింది కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతున్న మాటలకి కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్స్ తట్టుకోలేక అప్పుని హక్ చేసుకొని ఐ లవ్ యూ అప్పు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో ఇప్పుడే తెలిసింది. నేను అనామికని ప్రేమించలేదప్పు, ప్రేమించకుండానే ప్రేమించాను అని అనుకున్నాను. నేను ప్రేమించింది నిన్నే అప్పు, నిన్నే అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అప్పుని హక్ చేసుకొని బోరునే ఏడ్చేస్తాడు. కళ్యాణ్ అప్పుతో మాట్లాడుతున్న మాటలు ఇక కుటుంబం మొత్తం విని కుటుంబం ఏం నిర్ణయం తీసుకుంటుంది, అలాగే అనామిక ఈ విషయాన్ని జీర్ణించుకోగలదా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.